ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైనటువంటి సమస్య గురించి. ఇదే ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ని పెంచేటటువంటి మంచి ఆహారాలు, వీటిని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, సీజన్ మారింది, వైరల్ ఫీవర్స్ బాగా పెరుగుతున్నాయి. అంతా కూడా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు ఈ ఫీవర్స్తో. ఇక్కడ ఈ మాయారోగాలు ప్రాణాల మీదకే తెచ్చేస్తున్నాయి. ఈ జ్వరాల కారణంగా కలిగేటువంటి నష్టాలలో ముఖ్యంగా రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోవటం ఒకటి. ఈ కారణంగా బ్లడ్ బ్యాంకులకి రోగుల బంధువులు క్యూ కడుతున్నారు. 4-5 రోజులకి మించి జ్వరం ఉంటే ఖచ్చితంగా అది ప్రాణాల మీదకి తెస్తుంది. దీంతో జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం వచ్చింది. డెంగ్యూ, మలేరియా, ఇలాగ ఏ వైరల్ ఫీవర్ అయినా సరే, ఏ జ్వరం అయినా సరే ఈ సమయంలో అది ఎక్కువగా ప్రాణాల మీదకి తెస్తూ ఉంది. దీంతో బాధపడేవాడు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందులో ముఖ్యంగా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడం ఒకటి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ వైరల్ ఫీవర్ నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా చాలా మందిలో ఈ ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతుంది. అంటే ఈ ఫీవర్స్ వచ్చి తగ్గిన తర్వాత కూడా నా దగ్గరికి లో ప్లేట్లెట్స్తో వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కారణంగా అనేక రకాల ఇతర ఇక్కట్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. చివరికి ఇది మితిమీరిపోయి బ్లీడింగ్ అయ్యి ప్రాణాల మీద కూడా తెస్తుంది. నిజానికి గతంలో డెంగ్యూ బారిన పడిన వాళ్ళలోనే ఈ సమస్య ఎదురయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా ప్లేట్లెట్స్ కోసం బ్లడ్ బ్యాంకులకి వస్తున్న వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతూ ఉంది. మరి అసలైన విషయం ఏంటంటే, అసలు ఎన్ని ప్లేట్లెట్స్ ఉండాలి ఇది తెలుసుకోవటం ముఖ్యం. సాధారణంగా ప్రతి ఒక్కళ్ళ రక్తంలో 2.5 లక్షల నుంచి 4 లక్షల ప్లేట్లెట్స్ ఉండాలి. ఇవి తగ్గితే కౌంట్ తగ్గింది అని అర్థం, దానివల్ల ఇక్కట్లు వస్తాయి అని అర్థం. మరి ఇలాంటి ప్లేట్లెట్స్ని పెంచే ఆహారాలు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది వైటమిన్ ఏ. వైటమిన్ ఏ ఉండేటువంటి ఆహారాలను బాగా తీసుకోవాలి. ఏమిటివి? వైటమిన్ ఏ ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్ ఈ ప్లేట్లెట్స్ కౌంట్ని పెంచుతుందని తేలింది. కాబట్టి క్యారెట్స్, అలాగే స్వీట్ పొటాటో, ఇంకా గుమ్మడి, వీటిని తినడం వల్ల ఈ ప్లేట్లెట్స్ పెరుగుతాయి. గనుసుగడ్డ, క్యారెట్స్ అంటే గనుసుగడ్డని చిలకడ దుంపని కూడా అంటారు. వీటిని తీసుకోవడం ద్వారా ప్లేట్లెట్స్ పెరుగుతాయి. అలాగే క్యాప్సికమ్ తినడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి ఆహార పదార్థం ఉంది, ఇదే క్యారెట్. క్యారెట్ కూడా ప్లేట్లెట్స్ని పెంచుతుంది. మామూలుగా క్యారెట్ అంటే రక్తాన్ని పెంచుతుందని తెలుసు. రక్తాన్ని పెంచే ఈ క్యారెట్ ప్లేట్లెట్ కౌంట్ని కూడా పెంచుతుందని తేలింది. దీన్ని తీసుకోవటం వల్ల ఈ లో ప్లేట్లెట్ సమస్యతో బాధపడేవాళ్ళు త్వరగా ఉపశమనాన్ని పొందొచ్చు. క్యారెట్ని నేరుగా తినొచ్చు, సలాడ్ రూపంలో తినొచ్చు, లేకపోతే కాస్త సీజనింగ్ చేసుకుని కూడా తినొచ్చు. కాస్త ఉడకబెట్టి సీజనింగ్ చేసుకుని తినొచ్చు. ఇక ఇంకొక ఆసక్తికరమైన పదార్థం ఇదే గుమ్మడికాయ. గుమ్మడికాయను కూడా మరీ చెప్పుకోవాలి ప్లేట్లెట్స్ విషయంలో. ఎక్కువగా వంటల్లో ఉపయోగించే ఈ గుమ్మడిలో వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. అంతేనా, ఇందులో ప్లేట్లెట్స్ని పెంచి రెగ్యులేట్ చేసే లక్షణాలు కూడా చాలా ఉన్నాయి. దీన్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కణాలలో ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. అలాగే గుమ్మడికాయ కాదు, ఆ మాటకు వస్తే గుమ్మడి గింజలు కూడా ప్లేట్లెట్స్ని పెంచుతాయని తేలింది. ఇక ఇంకొక ఆహార పదార్థం దానిమ్మ. దానిమ్మ కూడా ఈ ప్లేట్లెట్స్ని పెంచేటటువంటి ఆహార పదార్థాల్లో ముఖ్యమైనది. దానిమ్మను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, ఇది మనకి తెలిసిందే. మెయిన్గా రక్తహీనతతో బాధపడే వాళ్ళని ఈ దానిమ్మ తినమని సలహా ఇస్తూ ఉంటాం. ఇందులో ఉండేటువంటి యాంటాక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేనా, ఈ దానిమ్మని రెగ్యులర్గా తింటూ ఉంటే ప్లేట్లెట్స్ కౌంట్ కూడా పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. కాబట్టి ప్లేట్లెట్స్ని పెంచుకోవడానికి ఈ దానిమ్మని మీరు యథోచితంగా ఉపయోగించండి. అలాగే ప్లేట్లెట్స్ని పెంచే మరొక ముఖ్యమైనటువంటి పదార్థం ఏంటంటే వైటమిన్ సి. వైటమిన్ సి ఉండే ఆహారాలు కూడా ప్లేట్లెట్స్ని పెంచుతాయి. మామూలుగా మనకి తెలిసిందే, ఆరోగ్యానికి, ఇమ్యూనిటీకి వైటమిన్ సి చాలా అవసరం అనే సంగతి. వైటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి నిమ్మ, కమలాఫలం, అలాగే కివి, ఇంకా పాలకూర, ఉసిరి, అలాగే బ్రకోలీ, టమాటో, తర్వాత మన ఇండియన్ గూస్బెర్రీ అంటే అడవి ఉసిరి, అలాగే కాలీఫ్లవర్, వీటిని తినటం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుందని తేలింది. ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి కౌంట్ని పెంచడానికి ఈ ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి.
ప్లేట్లెట్స్ తగ్గిన వాళ్ళు ఒకవేళ ఆ సమస్య అంటే వైరల్ ఫీవర్ నుంచి బయటపడినప్పటికీ కూడా ప్లేట్లెట్స్ తగ్గి అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటే ఈ డైట్ని మీరు ఆహారంలో చేర్చుకోవచ్చు. ఒకవేళ తినడం కష్టం అనుకుంటే వీటిని సలాడ్ లాగా భోజనంలో తీసుకోవచ్చు. ఇక కమలాఫలాన్ని జ్యూస్ రూపంలో తాగేయచ్చు ఈజీగా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ఆహార పదార్థం ఒక్కటే ఒక ఎత్తు, ఒక సహజ పదార్థం. ఇదే బొప్పాయి ఆకు. బొప్పాయి ఆకు ప్లేట్లెట్స్ని పెంచుతుందని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. బొప్పాయి పండు ఆరోగ్యానికి, చర్మానికి చాలా మంచిదని మనకు తెలుసు. కానీ మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే కేవలం బొప్పాయి పండులోనే కాదు, ఈ ఆకుల్లో కూడా బోల్డ్ ఆరోగ్యానికి సంబంధించిన గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఫ్లావనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ప్లేట్లెట్స్ని పెంచుతాయి. ఈ ఆకుల్ని తీసుకోవటం వల్ల 24 గంటల్లోనే ప్లేట్లెట్స్ పెరుగుతాయని తేలింది. అయితే ఈ ఆకు రుచి కాస్త చేదుగా ఉంటుంది, కానీ ఒక ప్రయోజనాన్ని ఆశించి తీసుకోవాలన్నప్పుడు తప్పదు. దీన్ని జ్యూస్ రూపంలో అంటే దంచి ముద్ద చేసి పిండి జ్యూస్ రూపంలో ఒక 15 to 30 ml వరకు దీన్ని తీసుకోవచ్చు అవసరాన్ని బట్టి. అలాగే ఇంకొక ముఖ్యమైన ఆహార పదార్థం ఇదే విటమిన్ కే ఉండేటటువంటి ఆహారాలు. ఇవి కూడా ప్లేట్లెట్స్ని పెంచుతాయి. విటమిన్ కే ఉండేటువంటి ఫుడ్ ప్లేట్లెట్స్ని పెంచడమే కాదు, ఈ రక్తస్రావాలను నిరోధిస్తుందని కూడా తేలింది. కాబట్టి గుడ్లు, ఆకుకూరలు, లివరు, మాంసం, క్యాబేజీ ఇవి తినడం వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతాయి. ఇక ఇంకొక ఆసక్తికరమైన పదార్థం ఇదే బీట్రూట్. చూసారా ఎంత ఎర్రగా చక్కగా ఉందో. చూడటానికి ఎరుపు రంగులో ఉండేటువంటి ఈ బీట్రూట్ శరీరంలో రక్తం శాతాన్ని పెంచుతుంది. ఈ కూరగాయని ఎలా తీసుకున్నా మంచిదే, దీనివల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది. క్యారెట్, బీట్రూట్ కలిపి జ్యూస్ చేసుకుని తాగినా కానీ మంచి ఫలితం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలు ఏమిటంటే విటమిన్ B12 ఉండేటటువంటి ఆహారాలు. విటమిన్ B12 సాధారణంగా పాలు, గుడ్లు, చీజ్ వీటిలో B12 ఎక్కువ ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ బాగా పెరుగుతుందని తేలింది. సహజంగానే మంచి ఆహారం తీసుకుంటే మీరు ఈ ప్లేట్లెట్స్ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే సీజనల్ ఫుడ్ తీసుకోవటం, ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవటం మర్చిపోవద్దు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కేవలం ప్లేట్లెట్స్ సంఖ్య మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది. అయినప్పటికీ మీకు ఈ సమస్య ఉంటే అప్పుడు మీ తత్వాన్ని పరీక్ష చేసి ఇతర అనుబంధ సమస్యలు ఏమైనా ఉన్నాయనేది చూసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంటిమేషన్ కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, MD ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.